ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. బుధవారం నాడు ఒక మంచి పరిష్కారం. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు మంచిగా చదవాలన్నా, మంచి మార్కులు రావాలన్నా నేను చెప్పే ఈ పరిష్కారం బుధవారం నాడు చేస్తే కనుక ఆ పిల్లలు మంచి విద్యాభివృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారన్నమాట. అది ఆ పరిష్కారం అనేది ఏదో ఒక వారం చేయడం కాదు. ఆ పిల్లలు అనేది ఆ చదువులో ముందుకెళ్ళేంత వరకు కూడా బుధవారం నాడు ఈ పరిష్కారం అనేది చేయాలి. ఇంట్లో ఒకళ్ళుంటే ఒక విధంగా, ఇద్దరుంటే ఒక విధంగా, అది ఎంతమంది పిల్లలు ఉంటే అన్నీ అంటే మనం బుధవారం నాడు ఒక ఉత్తరేణి చెట్టుని అనేది తెచ్చుకొని అది ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ మొక్కని తెచ్చుకొని కడిగిన తర్వాత కొంచెం ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ మొక్కను అందులో పెట్టి కొంచెం దానికి పసుపు, గంధం, కుంకుమ బొట్లు అనేది పెట్టి శివ అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు ఉంటాయి కదండి. ఆ 108 నామాలు ఆ మొక్కే శివుడని మీరు భావన చేసి ఆ మొక్కకి 108 నామాలతో అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజన చేసి తర్వాత ధూపదీప నైవేద్యం పెట్టి అక్కడ మీరు చెంబు మొక్క పెడతారు కదా. ఒక బాబు ఉంటే ఒక గుప్పుడు పెసలు పచ్చగుడ్లో కట్టి ఆ మూట అనేది ఆ చెంబు దగ్గర పెట్టండి. ఇద్దరు పిల్లలు ఉంటే 2, ముగ్గురు ఉంటే 3, ఎంతమంది ఉంటే అంతమంది ఆ మూటలు అక్కడ పెట్టి అప్పుడు పూజ చేసిన తర్వాత అవి అక్కడ నైవేద్యం అయితే పాలు పెట్టాలి. పాలు పెడితే ఇంకా అధికమైన ఫలితం వస్తుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత గురువారం నాడు ఈ యొక్క మూటలు అనేది పారే నీటిలో ఆ మొక్క ఈ యొక్క పెసలు కట్టిన క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అవన్నీ నీటిలో పడేస్తే అలాగా మీ యొక్క పిల్లల భవిష్యత్తులో మంచి అభివృద్ధికి వెళ్తారు. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ, మీకు ఎక్కడ కూడా బయట దొరకదండి. ఇది నేను అమ్మవారు సిద్ధి ద్వారా మాత్రమే చెప్పగలిగిన ఈ పరిష్కారాలు. ఇవి బయట ఎక్కడ దొరకవు. ఇది చాలా పవర్ఫుల్. అంటే వీడియో అయితే జనరల్గానే తీస్తున్నాను, నేను బయట ఎక్కడ ఉన్నాను. మీరు ఈ పరిష్కారాన్ని అయితే బాగా చేయాలి. పక్క మొక్క తెచ్చుకొని ఆ చెంబులో పెట్టి ధూప నైవేద్యాలు, అర్థమైంది కదండి. మీరు ఎలాగైతే పూజ చేసిన అలాగే చేసి శివనామాలతో చేయాలి. పాలు నైవేద్యంగా పెట్టాలి. 2 బాబులుంటే 2 గ్లాసులో పెట్టండి. అవి అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పాలు ఆ పిల్లలతో తాగించాలి. తాగిస్తే వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా మంచి రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ. మీ అందరూ చేసుకుని బాగుంటారని కోరుకుంటున్నాను. మీరు చేసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది అది ఎంత పవర్ఫుల్ రెమెడీ. మ్యాక్సిమం అది 3 వారాలు చేసిన తర్వాత దాని యొక్క పవర్ అనేది ఎలా పనిచేస్తుంది మీకే తెలుస్తుంది. ముందున్న ఎగ్జామ్స్లో ఉన్న మార్కులకి తర్వాత ఎగ్జామ్స్లో మార్కులకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు చేసి చూసుకోమని మనవి. సర్వే జనా సుఖినో భవంతు.